20 గంటల పని విధానానికి వ్యతిరేకంగా 8 గంటల పని విధానం కోసం అమెరికాలోని షికాగో నగరంలో జరిగినటువంటి పోరాటంలో పెట్టుబడిదారులకి కార్మికుల మధ్య జరిగినటువంటి దాంట్లో పెట్టుబడిదారులు వీళ్ళ హక్కుల్ని అణచివేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలోనే వాళ్ళు కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పులో చాలామంది చనిపోయారు. ఆ క్రమంలోనే కార్మికులు తమ హక్కుల కోసం పని దినాల కోసం ఏదైతే ఉన్నదో దాన్ని చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ రోజు ఆ షికాగో మేయర్ ఎవరైతే ఉన్నారో ప్రశాంతంగా జరిగిందని తను సాయంత్రం స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ క్రమంలో అక్కడ కాల్పులు జరిగిన దాంట్లో చాలామందిని జైలుకు పంపించారు, కొంతమందిని ఉరిదీశారు. సో దాని తర్వాత ఒక 17-18 సంవత్సరాల తర్వాత ఆ జడ్జిమెంట్ ఇచ్చిన అతను ఆ చనిపోయిన వాళ్ళంతా కూడా అమాయకులు అని చెప్పడం జరిగింది. అంటే మేడే సంఘటనకు సంబంధించి హక్కులకు సంబంధించి అడగందే అమ్మాయిని అన్నం పెడతాంటారు, పిల్లాడైనా అమ్మని అడుగుతాడు అన్నం పెట్టమని. అమ్మాయి ఏం పెడుతుందని తర్వాత సంగతి. వీడికి బిర్యానీ కావాలో లేకపోతే ఎగ్ రైస్ కావాలా లేకపోతే చికెన్ రైస్ కావాలా తర్వాత సంగతి. ఏదో ఒకటి అయితే అమ్మ అన్నం పెట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అట్లనే పెట్టుబడిదారులకు ఉన్నది. కానీ వాళ్ళు ప్రాఫిట్సే ఎజెండాగా ముందుకు వెళ్ళేటువంటి, లాభాలే ఎజెండాగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో ఒక వస్తువు తయారు చేయడానికి భూమి, శ్రమ, అదేవిధంగా మూలధనం, పెట్టుబడి అంటారు. సో కార్ల్ మార్క్స్ దీనికి సంబంధించి వచ్చినప్పుడు పెట్టుబడి శ్రమే అంటాడు. అంటే ఒక పెట్టుబడిదారుడు పెట్టుబడి పెడితే వాస్తవంగా ఆ శ్రమ నుంచి ఆ వస్తువు తయారవుతుంది. అంటే ఒక వస్తువుకు సంబంధించి ఒక 20 రూపాయలు వస్తువు పెడితే దానికి సంబంధించి కార్మికుడు ఒక 10 రూపాయలు పనిచేస్తే 30 రూపాయలు అవుతుంది. ఆ వస్తువుని 40 రూపాయలకు అమ్ముకోవటంలో తప్పలేదు. కానీ ఆ యజమాని 100 రూపాయలకు అమ్ముతా ఉన్నాడు. కానీ కార్మికులకి కనీస వేతన చట్టం అమలు కాదు, పని గంటలకి పరిధే లేదు, హక్కుల సంగతి మాట్లాడే పరిస్థితి లేదు. సో ఈ విధంగా జరిగినటువంటి ఇంగ్లాండు, అమెరికాలోని షికాగో నగరంలో జరిగినటువంటి ఈ పోరాటంలో అక్కడ షికాగోలో జరిగినటువంటి పోరాటంలో కార్మికులు చనిపోవటం, సో అప్పటి నుంచి వాళ్ళ ప్రతినిధులుగా తర్వాత వాళ్ళు చేయటం, అది ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం అయిపోయి కార్మికులు ఏదైతే ఉన్నారో అది సంఘటిత రంగమా అసంఘటిత రంగమా అట్లా ఉంచితే ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఏకమై ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేం లేదు, బానిసంకలు తప్పని నినాదాలు వీటి నుంచి వచ్చినాయని తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఆ విధంగా 8 గంటల పని విధానానికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. ఒక 8 గంటలు పని చేస్తాం, 8 గంటలు నిద్రపోతాం, 8 గంటలు మా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాకుండా మా జీవితాలకు సంబంధించి కుటుంబంతోనే విహారయాత్రలా లేకపోతే ఏమైనా పుణ్యక్షేత్రాల తీర్థయాత్రలా చేసుకుంటాం. సో మా పనులు మేము చేసుకుంటాం. మీకు 8 గంటలే పని చేస్తాం, కనీస వేతన చట్టం అమలు చేయడం అనేది అది ప్రపంచవ్యాప్తంగా నినాదం అయిపోయింది. ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ప్రాంతాలకి, భాషలకి అతీతంగా, వేష భాషలకి, ప్రాంతాలకి, ఆహారపు అలవాట్లకి అన్నిటికీ అతీతంగా అది ఒక విప్లవ నినాదమే 8 గంటల పని విధానం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. మోడీ గారు ఇది 12 గంటలు చేస్తూ ఉంటున్నారు. ఇది పెట్టుబడిదారుల యొక్క ఆహ్వానం తప్పితే మరొకటి కాదు. ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు బీజేపీ స్వదేశీ భారతీయ సంస్కృతి అంటారు, మిస్ వరల్డ్ పోటీలు పెడతారు, విదేశీ పెట్టుబడిదారులకి, మల్టీనేషనల్ కంపెనీలకి రెడ్ కార్పెట్లు వేసి ఆహ్వానిస్తూ ఉంటారు. ఈ పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. సోదరులారా, సోదరిమణులారా, సో మరి విదేశీ ఏది, స్వదేశీ ఏది? నిజంగా భారతీయ జనతా పార్టీకి అంత చిత్తశుద్ధి ఉందా? చిత్తశుద్ధి ఉంటే మరి విదేశీ బడా పెట్టుబడిదారులకి, బహుళ జాతి సంస్థలకు ఎందుకు రెడ్ కార్పెట్లు వేస్తున్నారు అనేది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, సోదరిమణులారా, సో సోదరులారా, సోదరిమణులారా, ఇప్పటికే నేను చెప్పాను, అమెరికాలోని షికాగో నగరంలో హే మార్కెట్స్ పేరులో 1886 మే 1న పెద్ద ఎత్తున కార్మికులు సమ్మె చేశారు. 8 గంటలకి పని విధానం ఉండాలని చెప్పేసి పెట్టుబడిదారులకి తెలిసేలాగా నినాదం చేశారు. మే 4న కార్మికుల మీద కాల్పులు జరిగినాయి. సో ఆ క్రమంలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. 1886 నుంచి 1889కి వచ్చినప్పుడు ప్యారిస్లో కూడా, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగినటువంటి 2వ అంతర్జాతీయ సమావేశంలో హే మార్కెట్ అల్లర్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికులుగా గుర్తుగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకోవాలని ఒక నిర్ణయం చేసింది. షికాగోలో హే మార్కెట్స్ పేరులో కార్మికుల స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు. భారతదేశంలో కూడా 1923 నుంచి 1923 మే 1న మద్రాసులో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం చేయటం మొదలుపెట్టారు. భారతదేశంలో కార్మికుల హక్కుల పర్యవేక్షించడానికి అనేక చట్టాలు కూడా వచ్చినాయి. భారతదేశంలో చట్టాలు వచ్చిన తర్వాత కనీస వేతన చట్టం 1948, వేతనాల చెల్లింపు చట్టం 1936, పారిశ్రామిక వివాదాల చట్టం 1947, కార్మిక సంఘాల చట్టం 1926,
పారిశ్రామిక ఉపాధి చట్టం 1946, ఇటు చాకరీ వ్యవస్థ నిర్మూలన చట్టం 1776, బాల కార్మిక నిరోధక చట్టం 1996, అదేవిధంగా మెటర్నిటీ బెనిఫిట్ చట్టం 1961, కర్మాగారాల చట్టం ఏదైతే ఉన్నదో అది 1948, ప్లాంటేషన్ కార్మిక చట్టం 1951, గనుల చట్టం ఇది 1951, బోనస్ చెల్లింపుల చట్టం 1965, అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం 1979, మోటార్ రవాణా కార్మికుల చట్టం 1961. ఇట్లా అనేక చట్టాలు భారత రాజ్యాంగం, భారత పార్లమెంట్ చేసి ఈ దేశ కార్మిక వర్గ ప్రయోజనాల కోసం కృషి చేసిందని చెప్పుకోవచ్చు. భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఆదేశ సూత్రాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆదేశక సూత్రాలు, నిర్దేశక నియమాల్లో కార్మిక సంక్షేమం గురించి స్పష్టంగా చెప్పింది. ఆర్టికల్ 39D స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి, ఆర్టికల్ 39E కార్మికులు వారి శారీరక దారుఢ్యానికి మించి పని చేయకుండా చూడాలి. మళ్ళీ ఆర్టికల్ 42 కార్మికులకు పని ప్రదేశాల్లో గౌరవప్రదమైనటువంటి వాతావరణం కల్పించాలి. భారతదేశంలో ముఖ్యంగా 12 ట్రేడ్ యూనియన్లు మనకు కనిపిస్తాయి. అందులో BMS, INTUC, AITUC, HMS, CITU, AIUTU, AC, TUCC, UEVA, AICCTU, LPF, TUCI, UTUC, NF, ITU, వీటితో పాటు అనేక రైల్వే కార్మిక సంఘాలు, బ్యాంకు ఉద్యోగ సంఘాలు, పారిశ్రామిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు సంబంధించి అనేక సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కార్మికుల ఉద్యోగం, నిలకడ, కనీస వేతన చట్టాల అమలు, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు, ప్రసూతికి సంబంధించిన అంశాలు, వీటికి సంబంధించిన గాయపడ్డప్పుడు ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ చూస్తాయి. సో ఈ సందర్భంలో అనేక సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి వీటిని లేబర్ కోడ్ తీసుకొచ్చింది కొత్త ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు భారతదేశంలోని కార్మికులను ఏకీకృతం చేయడానికి లేకపోతే క్రమబద్ధీకరించడానికి తీసుకొచ్చినట్టుగా మనకు కనపడుతుంది. కార్మికుల యాజమాన్యాల మధ్య సంబంధాలు నియంత్రిస్తాయి. ఈ రోడ్లు అంటే ఈ 4 కోడ్లు కార్మికులపై వివిధ రకాలుగా ప్రభావం చూపిస్తాయి. సో అనుకూలమైన మరికొన్ని ప్రతికూలమైనగా ప్రభావం చూపుతాయి. 29 పాత కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రత కోడ్ 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ అదేవిధంగా ఇది 2020. ఈ కోడ్లు ఏదైతే ఉన్నాయో కార్మికుల చట్టాలను సబలీకృతం చేయడం ద్వారా వ్యాపారం సులభతరం చేయడమే కాకుండా కార్మిక హక్కులను పరిరక్షిస్తాయని ప్రభుత్వం భావిస్తుంది. అయితే కొన్ని కార్మిక సంఘాల్లో ఈ కోడ్లకు సంబంధించి కొన్ని నిబంధనలు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి ఘంటాపథంగా చెప్తా ఉన్నాయి. సో సామాజిక భద్రత, ఆరోగ్య, విద్య, ఉద్యోగం, నైపుణ్యం అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేక సంక్షేమ పథకాలు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేస్తారు. అయితే ఇది ప్రధానమంత్రి శ్రమ యోగిమాన్ ధన్ యోజన పథకం, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఫర్ ట్రేడర్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్కర్స్ ఎంప్లాయిడ్ పెన్షన్ స్కీమ్, అటల్ భీమ్ వ్యక్తి కళ్యాణ్ యోజన, ఇశ్రామ్ పోర్టల్, MGNREGS, ఆయుష్మాన్ భారత్, గరీబ్ కళ్యాణ్, రోజ్గార్ అభియాన్, కార్మికుల సంక్షేమం, ఉపాధి కల్పన కోసం రికార్డు స్థాయిలో 32,646 కోట్లు కేటాయించబడ్డాయి. వీటిని గిరి కార్మికులకు, సామాజిక భద్రతకు ఆ విధంగా అనేది వినపడతా ఉంది. సో మే 1 ఎప్పుడు జరుగుతుంది అందరికీ తెలుసు. సోదరులారా, సోదరిమణులారా, సో ఏది ఏమైనప్పటికీ కూడా లేబర్ కోడ్లు ఈ 4 కోడ్లు అంటే సమ్మె వేయాలంటే 3 నెలల ముందు నోటీసులు ఇవ్వాలి సమ్మె చేస్తున్నామంటే. అది కూడా 100 కంటే ఎక్కువ మంది కార్మికులు ఉండాలి. 300-400 మంది ఉన్నవాళ్ళు. సో మిగతా వాళ్ళకి హక్కులు లేకుండా పోతూ ఉన్నాయి. సో కార్మిక చట్టాలు అనేక సంవత్సరాల తరబడి చేయించుకున్నాయి. సో ఇదంతా తీసిపోయి అడ్డా కూలీలాగా మా ఖమ్మంలో రోడ్డు మీద సుతారు పనికి సంబంధించి అన్నం కట్టుకొని క్యారేజ్ కట్టుకొని వస్తారు. ఎవరి దగ్గర పని ఉందని మీ దగ్గరకు వచ్చినట్టుగా ఉంటుంది. సో అట్లా అడ్డా మీద కూలీలాగా పెట్టుబడిదారులు దయాదాక్షిణ్యాల మీద 2వ తరగతి పౌరులుగా జీవించే శ్రామిక వర్గాన్ని చూస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పెట్టుబడిదారులు ఏ చెప్తే అది చేతుల ముందు పెట్టుకొని ఇట్లా చేతుల ముందు పెట్టుకొని కూర్చోవాలా, చేతులు ముందు పెట్టుకొని పనికి పిలిస్తే అయ్యా మేము వచ్చామని అన్న సొంతంగా వ్యవస్థలో బీజేపీ తయారు చేస్తున్నది మనకి అర్థమవుతోంది. సో ఇంకొక వైపు కార్మిక వర్గానికి సంబంధించిన అంశాలు మాట్లాడుతూనే ట్రేడ్ యూనియన్లు కూడా కార్మిక హక్కుల గురించి మాట్లాడుతూ కార్మికులను కూడా బీజేపీ చెప్తున్న వాదన ఏంటంటే వీళ్ళు ప్రభుత్వ రంగంలో ఏదో ఎక్కడో ఒకసారి లాభాలు వస్తే అదే చూపిస్తారు దేశం అంతా. కానీ ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు లాభాల నుంచి నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయనే దానికి వచ్చినప్పుడు BSNL, LIC అన్నిటికీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తీసుకొని పనిచేయట్లేదు అనేది అవినీతి, ఆశ్రయపక్షపాతం, బంధుప్రీతి, రాగద్వేషాలు అన్నీ మెర్జి కావటం వల్లనే ప్రభుత్వ సంస్థలు నిర్వీర్యమైపోయి అప్పుల పాలవుతున్నాయి అనేది మనకు అర్థమవుతున్న పరిస్థితి. సో పెద్దలారా, మిత్రులారా, ఇది జర్నలిజం కోణం నుంచి చూడండి. మీరు కూడా మేము మీ అభిప్రాయాలను తెలియజేయని కోరుతూ, సో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా అది సంఘటిత రంగమా అసంఘటిత రంగమా, నేను కూడా శ్రామిక వర్గం నుంచి వచ్చిన వాడినే కాబట్టి సో ఏ రంగమైనా శ్రేయస్సు అనేది చూడాల్సిన బాధ్యత ఉన్నది.
భారతదేశ పౌరులుగా మనం వాళ్ళని మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఏ దేశానికి సంబంధించి ఆ దేశం ఇది వర్తించుద్ది. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగేటువంటి పండుగ, మేడే పండుగ. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.